పంటల్లో టాస్ వేయడం ఇప్పటివరకు చూసాం. కానీ అక్కడ నీళ్ల కోసం కూడా టాస్ వేస్తారు. పొలంలోకి నీళ్లు కావాలంటే టాస్ గెలవాల్సిందే అంటారు. ఇంతకీ ఈ నీళ్లకి టాస్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. వీళ్ళుండేది ఏ ఎడారిలోనూ కాదు. నీళ్లు కూడా అందనంత దూరం లేవు. అయినా సాగునీరు కావాలంటే బొమ్మ బొరుసు వేయాల్సిందే. టాస్ గెలిస్తేనే నీళ్లు, లేదంటే అంతే సంగతులు. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందం రైతుల పరిస్థితి. పొట్టకు వచ్చిన వరి పొలాన్ని కాపాడుకునేందుకు కాలువలో వచ్చే నీటిపై బొమ్మ బొరుసు వేసుకుంటున్నారు. కల్లూరు మండలంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 25,000 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈసారి వర్షాలు లేకపోవడంతో 11,000 ఎకరాల్లో నాట్లు వేశారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో నీరందక పొలాలు ఎండుతున్నాయి. పాలేరు రిజర్వాయర్ నుంచి విడుదలైన నీళ్లు కల్లూరు డివిజన్లోని కొన్ని గ్రామాలకి చేరుతున్నాయి. దీంతో వరి, మిర్చి పంట పొలాల్లో పశువులను మేపుతున్నారు రైతులు. సాగర్ నీళ్ల కోసం ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఆలస్యంగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. నీళ్ళు అందకపోతే ఎండిపోయింది. ఇక ఎండిపోయింది మేపుకుంటున్నాం. అదే 20,000 అయినాయి. 2 ఎకరాలకి 20,000 అయినాయి. 20,000 అయితే ఇంక పోయినట్టే. గొడ్లు మేపుకున్నాం. ఇంకెందుకు లాభమే ఉంది. ఇంకా కాలువలతో వచ్చే నీటిని పొలాలకు తరలించేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నీళ్లు తక్కువగా వస్తుండటంతో వాటిని పైప్ లైన్లతో పొలాలకు మళ్లించేందుకు మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక భారం పెరిగిపోతుండటంతో రైతులు గ్రూపులుగా ఏర్పడి ఖర్చును సమానంగా పంచుకుంటున్నారు. ఆర్థిక భారాన్ని సమానంగా పంచుకున్న రైతులకు నీటి మళ్లింపు పెద్ద సమస్యగా మారింది. ఎవరి పొలాలకు మొదటి నీళ్లు పెట్టాలనే విషయంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. దీంతో ఈ ప్రాబ్లంకు చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు. టాస్ వేసుకోవాలని నిర్ణయించారు. టాస్ లో గెలిచిన వాళ్లకు మొదట నీళ్లు మళ్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 ఎకరాలల్లా నీళ్లు రావట్లేదు. ఈ నీళ్ళు రాపోవటం కారణం అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఎదరయ్యాలకి వాళ్ళు పెట్టుకొని వీళ్ళు పెట్టుకొని ఒకళ్ళకొకళ్ళు కొట్లాట అవుతుంది. మనం అందరం కలిసి బంబా బొరుసు చేసుకొని మనం ఈ నీళ్ళని ఎవరికి పడితే ఎవరో బంబా బొరుసులోని మేము దీన్ని తిరిగితే వాళ్ళు వర్షవారుగా మనం పెట్టుకుందాం అనుకొని మేము ఇట్లా వేసుకున్నది ఏమైంది, ఒకళ్ళ పడ్డది నాకు ఎండిపోయే వాడికే పడలే. దాని గురించి అది ఎండిపోయినా జరి అని మేము ఇలాగ ఉన్నాం. ఇలా ఏ రోజు కా రోజు టాస్ వేసుకుంటూ రైతులు నీటిని మలుపుకుంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలంటున్నారు రైతులు.